मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि बुद्ध मत का अकीदा बहुत अजीम है। गौतम बुद्ध समाज सुधार के लिए बहुत बेचैन रहते थे। उन्होंने कहा कि गौतम बुद्ध ने अमन की तबलीग की और माशरे की भलाई का काम किया, जो दुनिया के लिए एक मिसाल थे। आज बुद्धा पूर्णिमा के मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सिकंदराबाद में महाबुद्ध विहार का दौरा किया। इस मौके पर एक रूहानी प्रोग्राम में उन्होंने शिरकत की। उन्होंने कहा कि वो गौतम बुद्ध की तालीमात से बहुत मुतासिर हैं। वज़ीर आला ने कहा कि तेलंगाना हुकूमत बुद्ध विहार मंदिर के लिए मुकम्मल ताउन फराहम करेगी। चीफ मिनिस्टर ने कहा कि रियासत में इंतखाबी ज़ाब्ता अखलाक का निफाज खत्म होने के बाद फंड्स की मंजूरी दी जाएगी। ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈరోజు ఈ సమాజంలో అశాంతి, అసూయ, రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అది వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి భేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితులు రాష్ట్రంలో, దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించ